చేయను, మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇంకా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిను. సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటుని. అర్థమైందా? ఏం లేదు ఇక్కడ, మరణం లేదు అలలియా, దుఃఖం లేదు అలలియా, ఏడ్చండి లేదు అలలియా, బాధ ఉంటుంది అలలియా. ఇదంతా ఇప్పుడు జరిగేదంతా మాయమైపోతుంది అలలియా. మనం గొప్ప దేవుడు బిడ్డలా ఉంటాము, మనం దేవుడా ఉంటాము అలలియా. కూడా ఆయన తండ్రిగా ఉంటారు, మనం పిల్లలుగా ఉంటాము. ఆ కొత్త రాజ్యంలో మనం వెళ్ళాలని చెప్పేదా దేవుడు ఈ రోజు మనం కొడుకుని వచ్చినారు. ఈ సాక్ష్యం విన్నాము, ఈ వార్తలు మనం వింటా ఉన్నాము. దీనికి మనం ఏం చేయాలంటే 6 రోజులు సొంత పని చేయండి, ఏ పని అంతా చేయండి. దేవుడు మీకు చేయవద్దు అనలేదు. దానికోసము మందు అమ్మేదో, బీడీ అమ్మేదో, సిగరెట్ అమ్మేదో, ఆ పాపం అంతా చేసేటంగా ఉండకూడదు అలలియా. కూలి పని చేసినానుకో నిజంగా చేయాలి అలలియా. ₹1 మన చేతితో వస్తుంది, అది నిజంగా ₹1 ఉండాలి. అబద్ధం ₹1 ఉండకూడదు, అది మోసం ₹1 ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు అబద్ధం చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ వెళ్తారంటే దాంట్లో 8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, ఆవర్తికులను అగ్ని గంధములతో మండు గంధములతో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఫస్ట్ మరణం కావాలా, రెండవది మరణం కావాలా? మీకు ఏది కావాలి చెప్పండి. ఫస్ట్ కావాలా, సెకండ్ కావాలా? ఫస్ట్ కావాలి అలలియా. ఎప్పుడు నంబర్ 1 ఉండాలి, నంబర్ 2 ఉండకూడదు అలలియా. నంబర్ 2 ఉన్నాడుకో 2వ మరణం. అది అలలియా. దాంట్లో వెళ్ళేవాళ్ళు ఏదో ఈయన వచ్చినారు చెప్పినారు, ఏదో ఇన్నామో, ఈయన వెళ్ళిపోతే మన ఇష్టంగా వెళ్తామో, ఆ మనసు ఉండకూడదు అలలియా. ఒక పాస్టర్ వచ్చినారు ఎందుకోసం అంటే నా కోసం రాలేదు, నాకు నడచడానికి కాదు, నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది నాకు అలలియా. నా నడాలి నాకు లేదు, నేను ఒకే కాళ్ళలో డాన్స్ చేస్తున్నాను, 2 కాళ్ళు ఆడదానికి కాదు, నేను మీ మధ్య పరిగెత్తడానికి కాదు అలలియా. అట్లా పరిగెత్తడానికి నేను బైకింగ్ కొడతాను. ఏమంటే నాకు నడవడం లేదు. 2007లో నాకు అన్నీ కట్ అయిపోయింది, నడవడంతా బైక్ యాక్సిడెంట్ కట్ అయిపోయింది అలలియా. ఇప్పుడు ఇట్లా అయితే నాకు 1,25,000 అడిగినాడు సిఎంసీలో. ఆపరేషన్ చేయాలి, కమ్మి పెట్టాలి, 3 నెలల నీ కాలు ఇట్ట కదకూడదు, నీ ఒంటికి 2 గంటలు మీ భార్య ఎత్తాలి అన్నాను. నేను చెప్పినాను, అప్పుడు నేను చుబ్బా పాస్టర్ వైట్ చుబ్బా వేసి ఉంటాను, ఎప్పుడు కలర్ డ్రెస్ చేయను. అప్పుడు ఆ డాక్టర్ చెప్పినాను, దేవుడు నాకు పిల్లలను ఇచ్చి చర్చించున్నారు, మాకు జనాలు ఇచ్చినారు, 180 మంది ఉన్నారు, నాకు గుంటివాడు ఉండి నేను పోయి హాస్పిటల్ ఆపరేషన్ చేసి కోసింది కూర్చోడానికి దేవుడు నాకు అక్కడ వదలరు, మీరు నన్ను వదిలే, నాకు ఆ దేవుడు బాగా చేస్తారు. ఆ విశ్వాసం బట్టి ఆటోలు మేము ఎక్కి వచ్చేప్పుడు 2008-7లో ఒక ప్రార్థన జరుగుతూ ఉండింది అక్కడ. ఆ పాస్టర్కి అడిగినాను, నన్ను ఆడ వదిలేసి వెళ్ళిపో, ఆటో డ్రైవర్కి చెప్పినాను, నన్ను ఆడ వదిలేసి నాకు మా భార్య వదిలేసి మేము వెళ్ళండి. ఆడ పోయి ఒక కుర్చీలో కూర్చోబెట్టేసి వెళ్ళిపోయినాడు ఆటో. అప్పుడు అక్కడ ఒక తీర్కదర్శి పాస్టర్ గారు ప్రార్థన చెప్పేప్పుడు ఆయనకి ప్రార్థనలో వార్తలు వచ్చిందంటే, ఎవరికి ఏమికి ఇరిగేవాడు, నరాలు కట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ జంతువుల పైన జంతువుల పైన వాళ్ళు ఎగరుతారు అలలియా. జింక పైన ఎగరుతారు వాళ్ళు, వాళ్ళ పైన దేవుడు ఆశీర్వాదం దిగుతా ఉంది. అట్లా ఆయన మాట్లాడు ఆశీర్వాదం నా పైన దిగింది కాకుండా ఉన్నాను. నేను కుంటివాడిగా ఉన్నాను, నేను అక్కడ జంపు చేసుకుంటా ఆయన చూస్తాను. సెకండ్ అక్కడ వస్తే 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో నేను అక్కడ ఎగడతా, నాకు అర్థమే కాలేదు, అన్య భాష ఆడపోయి నిలుస్తున్నాను. అప్పుడు ఊరికపోలేదు, ఆ చీటీ కాడే ఎత్తిపోయినాను. ఆ సిఎంసీలో 1,25,000 చీటీ రాసిచ్చినాడు, అది ఎత్తిపోయాను. పోయి ఆయన అన్నారు, మీరు పాస్టరా? అవును, నేను అక్కల పాస్టర్. ఏమని ఇట్లా ఎక్కడితో వస్తాడు? నాకు ఇక్కడ చూడు సిఎంసీలో ఏం రాసుకున్నారు, నాకు నరాలు పోయింది, నరాలు రావాలంటే కమ్మి కట్టాలి, అది 3 నెలలు నరాలి, మళ్ళీ కట్ అయిపోతే మళ్ళీ పోయి మంచంలో పడుకోవాలి, 3 నెలలు మళ్ళీ నాకు కట్టాలి. ఇదంతా వల్ల కాదు, నాకు వదిలేసే, నా దేవుడు మంచి కాలిస్తారు. ఈ ప్రాంతంలో వచ్చేప్పుడు దేవుడు ఈ మాటలో నాకు బలం వచ్చింది. ఇప్పుడు ఎగట్టా ఉన్నాను చెప్పప్పుడు ఆయన ఆ పేపర్ అంతా టీవీలో చూపేసినారు. ఆయన ఇప్పుడు లేదు, మంచి దేవుడు ఆయన. ఆయన నాకు అన్నారు,
పాస్టర్ మురదకాయ నేను నాకు తెలుసు బెంగళూరు వెళ్తా ఉన్నాను మీటింగ్ బెంగళూరు, ఆ తర్వాత బొంబాయి, తర్వాత తిరుపతి, తర్వాత ఇక్కడ ఈ ఊర్లోకి వచ్చినట్టు. ఈ ఊరు అంటే మన ఊరు కాదు, అక్కడ పెద్ద గుంపు. అయినా ఈ గుడ్డ ఉంది కదా అక్కడ వెళ్తే చాలు ఆ గుడ్డలో 100 మంది పడిపోతారు అంత ఒత్తిడి కదా ఆయన. హల్లెలూయా. ఆయన సొంత ఊరు వచ్చి చెన్నై, ఆయన ఉండేది లండన్. హల్లెలూయా. ఆయన నా ఫ్రెండ్. ఆయన నా సాక్ష్యం చెప్పేదానికి నేను చెప్తాను. శుక్రవారం నేను సాక్ష్యం చెప్తాను, శనివారం ఆయన నా చర్చికి వచ్చేయాలి, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన ఉంది నాకు. అప్పుడు తొలత పిలిసగా రాను. అప్పుడు ఆయన నాకు చేపెట్టి చెప్పినాడు, నువ్వు సువిశేష పాస్టర్ అవుతావు. హల్లెలూయా. నాకు దేవుడు ఎప్పుడో చెప్తా వస్తున్నాడు, నువ్వు వెళ్తావు, నువ్వు వదిలేసి వెళ్తా చెప్తా వస్తున్నాడు. నేను అది పెద్ద పెట్టుకేస్తున్నాను. హల్లెలూయా. ఆయన చెప్పినా నువ్వు 2013 లోపల నువ్వు నామాది అవుతున్నావు. హల్లెలూయా. ఈరోజు 2010లో నేను బయట వచ్చేసాను, చర్చ్ వదిలేసి. హల్లెలూయా. ఈరోజు నేను ఆకులు చెప్పేదానికి మాట్లాడలేదు. హల్లెలూయా. దేవుడు అంత బోధన పడుతున్నాడు. ఆ రోజు కోసుపాత పెట్టి ప్లాన్ పైన చూసినాడు. ఈరోజు లెక్కలకి ప్లాన్ రౌండ్ పడతా ఉన్నాను. హల్లెలూయా. ఇండియాలోనే, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు పిలుస్తారు, నేను చెప్పినాను నువ్వు ఇండియాలో, బయట వాళ్ళు తెల్లవాడు పిలిస్తే వెళ్తాను. నువ్వు ఇక్కడికి వెళ్ళేవాడు, నీ ఊరికి రా, నేను వస్తాను. నేను ఆడ వస్తే డబ్బు సంపాదించాలి, ఈడ ఉంటే ఆత్మ సంపాదిస్తాను. నాకు ఆత్మ భారం, డబ్బు భారం కాదు. అంటే చెప్పినాను, ఆధారంగా నడుస్తా ఉన్నాను. హల్లెలూయా. మీకు ఆంధ్ర ఈ రోజు ఏమంటే మీరు నిత్యం ఉండాలి, అద్భుతం ఉండకూడదు. హల్లెలూయా. దుర్మార్గుడు ఆలోచన ఉండకూడదు, దుర్మార్గుడు మాట్లాడకూడదు, దుర్మార్గుడు ఎల్ల జాగ్రత్త మనం వెళ్ళకూడదు. సంగీతం ఉంటుంది. కీర్తన 1:1 సంగీ చూడాలి. హల్లెలూయా. 1-2 చదివి చూడండి. కీర్తన 1:1, 2, 3 చదవండి. ఇదే లాస్ట్ వదిలేస్తాను, మీరు వెళ్ళవద్దు. ఇక్కడ కూర్చొని నాకు బాత్రూమ్ వస్తుంది, నాకు 2 బాత్రూమ్ వస్తుంది, నేను పోకుండా ఇక్కడ నిల్చున్నాను. ఆత్మ పార్కు ఆలోచన చొప్పన నడవకు, పాపుల మార్గమున నిలవకు, అపహాస్యకుల కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చెప్పండి స్వామి. హల్లెలూయా. ఎట్లా ఉంటారు మీరు? నీళ్ళు ఉండే దగ్గర ఓ చెట్టుగా, నీళ్ళు ఉండే దగ్గర ఒక చెట్టు ఉంటే ఎప్పుడు ఆ చెట్టుకు సాగే ఉండదు. హల్లెలూయా. ఏమంటే ఆకు పడతా ఉంటుంది, ఆకు వస్తూ ఉంటుంది. మీ పిల్లలు పాపలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పొలంలో రాజ్యంలో మీరు ఆడ ఉంటారు. హల్లెలూయా. అని మీరు చేయకుండా పని ఏమంటే ఫస్ట్ దుర్మార్గుడు ఆలోచనలో మీరు నడవకూడదు. హల్లెలూయా. నడుచుకోకూడదు. హల్లెలూయా. వాళ్ళు ఉండే జాగాలో మేము ఉండకూడదు. హల్లెలూయా. పాపం చేసే మాట్లాడే జాగాలో మనం పాపం వినకూడదు. హల్లెలూయా. ఇదంతా మా మనసు చెడిపోతుంది. మనసు చెడిపోతే మనం పాపం చేసేవాళ్ళు అయిపోతాం. అందుకోసం ఈరోజు దేవుడు సాక్ష్యము, దేవుడు మాటలు బాగా మాట్లాడి ఉంటే నేను అర్థం చేసుకుంటాను, మీరు అర్థం చేసుకుంటారు. మీరు అంతా మయంకాలండి. ఒక చిన్న ప్రార్థన చేసి పాశ్చాత్య ఇస్తాను. దాని ముందుగా నేను వేటగాడు. హల్లెలూయా. వేటగాడు నేనే, శికారి నేనే. హల్లెలూయా. నా దగ్గర మీరు తీయాలి అవసరం లేదు, ఎందుకంటే నాకు 2019 హల్లెలూయా ఇండియా 2019 వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఎక్కువ పాస్టర్ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ పాస్టర్. అంతా చిన్న వయసు 40, 30, 50 కిడ్నీ ఫైలర్. హల్లెలూయా. కిడ్నీ ఫైలర్ చచ్చిపోయినారు, హార్ట్ ఫైలర్ చచ్చిపోయినారు. అట్లా నాకు న్యూస్ వస్తా ఉంది. అప్పుడు నేను ఎక్కువ బాధపడేప్పుడు దేవుడు నా దగ్గర మాట్లాడాను. దాని ముందు నేను అబద్ధం చెప్పి బిజినెస్ చేస్తుంటాను. తమిళనాడులో నేను దుకాణం పెట్టున్నాను, పెద్ద దుకాణం, ఈ జడపుట్టి దుకాణం అంతా పెట్టి నాటు మందులు అమ్ముతూ ఉంటాను. అప్పుడు కొద్దిగా నిజం ఉంటుంది, కొద్దిగా అబద్ధం ఉంటుంది. ఎందుకంటే నాటు దుకాణంలో పోయి నాటు మందు ఏమేమి ఉందో ఆ మందు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాను, అది బాగుంటుంది. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నాను, మన వాళ్ళంతకి ఎక్కువ మందికి జబ్బు రాదు, ఎక్కువ మంది బిడ్డలు బయట పట్టుకుంటారు. ఎందుకంటే మనం అన్ని మూలికలు తింటాం. ఆ మూలిక మనం ఎందుకు ప్రార్థన నూనెలో వేసి ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళు బాగుంటుందే. అడిగితే దేవుడు నా దగ్గర మాట్లాడే మాది
నాకు ఒక దేవుడు ఇచ్చే పవర్. హల్లెలూయా. అప్పుడు నేను ప్రార్థన చేసినాను. 3 రోజులు ప్రార్థన చేసి ఏమేమి ఈ చప్పటి నూనెలో వేయాలి. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒలిమరం అది వచ్చి నూనె, అది వచ్చి అంగిలో అమ్ముతుంది. అది తీసినాను. తర్వాత చప్పటి నూనె తీసినాను. తర్వాత దగ్గర ఒక 15 మూలికం తీసినాను. ఆ మూలిక ప్యాకెట్ తీసి అన్ని ప్రార్థన చేసి మిక్స్ చేసి దీనిలో వేసి నా యూట్యూబ్లో చూడండి. ప్రార్థన చేసి ఎక్కడెక్కడ ఇచ్చినానో వాళ్ళందరూ సక్సెస్ అంటున్నారు. ఫైనల్ చెప్పలేదు. అలలియా. ఎందుకంటే ఇది తాగి అప్పుడు ఏమవుతుంది అంటే ఒళ్ళుకి మనందరూ ఇట్లా తాగకూడదు. నేను తాగి మళ్ళీ మీరు తాగకూడదు. ఎందుకంటే నేను ఇట్లా తాగే మళ్ళీ మీరు తాగకూడదు. మీరు ఇట్లాతో ఒక్క మూడి ఈ మూట చాలు. అలలియా. ఈ మూత నోట్లో వేసుకుని ముఖ కడుపుకుండా ముందుగా అలలియా బాగు ప్రస్తుతికి తాగాలి. అప్పుడే ఈ కిరిమి, కడుపులో కిరిమి, నరాలు, హార్ట్లో రాయి, కిడ్నీలో రాయి, నొప్పి అన్ని యేసు ప్రభు బాగు చేస్తారు. చెప్పండి నూనె అనుకోవాలి. మూడి చెప్పి నువ్వు అనుకోవద్దు. ఇది యేసు ప్రభు నూనె. పాస్టర్ గారు ప్రాక్టీస్ చేసి ఇచ్చినారు. సక్సెస్ ఆతాలి నమ్మాలి. నమ్మేవాడికే దేవుడు. అలలియా. నమ్మలేని వాడికే రాయి. అలలియా అంటాడు.